నిన్న ఈయన ఈ మధ్యన మొదలెట్టాడు, ఆయన అర్జునుడట. మరి ప్రజలందరూ కృష్ణుడట. ప్రజలందరూ కూడా కృష్ణుడట. ఈయన అర్జునుడట. మరి వాళ్ళు కౌరవులట. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా కొద్దిమంది కౌరవులట. సో ఈయన మరి జనం మటుకు ఏంటమ్మా నిన్ను ప్రోత్సహించే కృష్ణులందరూ కృష్ణారెడ్డిలా అంటే, నేను ఒక వ్యక్తి కృష్ణారెడ్డి గురించి నేను మాట్లాడతాను జనరల్గా. ఈయన ఏమన్నా అర్జున్ రెడ్డి అని మాట్లాడుకుంటున్నారు. పురాణాల క్యారెక్టర్లని ఎందుకు ఇలాగా అపహాస్యం చేస్తారు? నేను అర్జునుడిని అని చెప్పి మేము చెప్పుకోవాలమ్మా. మీకు మీరు నేను అర్జునుడిని అని చెప్పుకుంటే యాసగా ఉంటుంది. అంటే నిన్న గోదావరి జిల్లాలో మాట్లాడారు కాబట్టి అది మా పదం యాసగా ఉంటుందమ్మా. అంటే వేరే చోట్ల దరిద్రంగా ఉంటుంది అనొచ్చు కొన్ని జిల్లాల్లో. బట్ మా జిల్లాలో మరీ యాసగా ఉందిరా బాబు, అర్జునుడు అంటాడేంటి, అర్జునుడు అంటే అలా ఉంటాడని మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో మరి అలా అంటారేంటి అని కూడా అనుకుంటున్నారు, నేను విన్నాను. బట్ ఏదేమైనా ఓకే, జనాలందరూ కృష్ణులే, ఫైన్, మీరు అర్జునుడే, అగ్రీడ్. కానీ ఎన్నికలు అయ్యేంతవరకే జనాలు కృష్ణుల్లా కనపడతారు. ఆ తర్వాత మీకు నికృష్టుల్లా కనపడతారు జనాలు. ఆ తర్వాత మీరు గొర్రెల కాపర్ రోలు తీసుకుంటారు, ప్రజలందరినీ గొర్రెలుగా భావిస్తారు. ఎందుకంటే మరి నెత్తి మీద అందరినీ చేయి పెడుతూ ఉంటారు. మీరు నెత్తి మీద చేయి పెడుతూ ఉంటే జనరల్గా సోషల్ మీడియాలో మరి కొన్ని ఫోటోలు మనం చూస్తే మనకి అర్థమవుతుంది. నెత్తి మీద చేతులు ఎంత పెడతారని కూడా ఒకసారి ఎవరు మీ సహోదరా లేకపోతే వైఎస్ విమలా గారా ఏదో మత ప్రచారానికి వచ్చినప్పుడు నెత్తి మీద చేతులు ఎంత పెడతారు ఆవిడ ఇతరులు ఎవరో చెప్పారు, అది నేను చూసినట్టు గుర్తు. సో మీ అర్జునుడి రోలు మరి సరే, మీరు ఎలాగో మళ్ళీ రాలేరు కాబట్టి ఇది ఎంత చెప్పినా వేస్టే అనుకోండి. కానీ ఈ 2 నెలల సమయంలో కొంచెం ప్రజల్ని నికృష్టంగా చూడకుండా, అంటే ఎమ్మెల్యేలని కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తూ నికృష్టంగా చూడకుండా, ఏదో మాట వరుసకు అన్నారు, పదం నేర్చుకున్నారు, శ్రీకృష్ణుడిలాగానే చూసుకోవాలని చెప్పి వైఎస్ అర్జున్ గారిని మనస్ఫూర్తిగా వైఎస్ అర్జున్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలు మీ మాటలు విశ్వసించడానికి రెడీగా లేరు. అంత కష్టపడి అన్ని బస్సులు అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీరా ఆ ప్రాంగణం దగ్గర పట్టుమనే 50 నుంచి 60,000 మంది ఉంటారనేది అప్పర్ లిమిట్ క్యాలిక్యులేషన్. చాలామంది చెప్పడం అయితే 30 అంటున్నారు. బట్ ఆగిపోయిన ట్రాఫిక్లు అన్నీ కలుపుకొని మరి 3 లక్షల మందికి మొబిలైజేషన్ అడ్వాన్సులు మీరు ఇస్తే మరి చివరికి వచ్చింది ఇంత పేలవమైన ప్రదర్శన అయితే మరి మీరు మనసులో జనాలు రాలేదు అనుకున్న స్థాయిలో అని బాధపడుతూ, కానీ పైన ఎంతో సంతోషంగా అలా ఆ అభినయం అన్యజన అసాధారణం. ఆ విషయంలో మీకు ఐ గివ్ ఫుల్ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎవరు కూడా ఇది కాదనలేరు.